ప్రజాగ్రహానికి గురై ఇంటిపైకి వేల మంది వస్తే ప్రాణాలు అంచేత పెట్టుకొని పారిపోయిన ఓ పిరికివాడు. అలాంటి పిరికివాడు మా యువ నాయకుడు, రాబోయే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ నేత, దిశానిర్దేశకుడు నారా లోకేష్ను వీధులంబడి పిచ్చి కుక్కను తరిమినట్టు తరిమించి కొట్టిస్తాన్ని ప్రగల్భాలు పలుకుతున్నాడు ఈ యదవ జోగి రమేష్. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మా అధినాయకుడు చంద్రబాబు ఇంటిపైకి రౌడీ మూకలు వేసుకొని మంత్రి పదవి కొట్టేసినాడు. అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ మాట్లాడితే నాకు మళ్ళీ రాబోయే ప్రభుత్వంలో లేదా పైచే ప్రభుత్వంలో ఇంకొక ప్రభుత్వంలో నాకు మళ్ళీ మంత్రి పదవి ఖాయంగా ఉంటుంది, బీసీ సామాజిక వర్గాల పేరుతో నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవుతానని పగటి కలలు కట్టున్నాడు. మీ పార్టీని, మీ నాయకుడిని, మిమ్మల్ని ప్రజలు బంగాళాఖాతంలో ఎప్పుడో కలిపేశారు. జోగి రమేష్, నీ శక్తి తక్కువ. లోకేష్ ముందు నువ్వు పుట్టకూడదు మాదిరిగా కాలు తెసి నలిపేస్తారు తెలుగుదేశం పార్టీ అధినేతలు, కార్యకర్తలు, ప్రజాభిమానం ఉన్న నాయకుడు లోకేష్. నీ బ్రతుకెంత, నువ్వెంత? నారా లోకేష్ మాట్లాడే స్థాయి నీకుందా? ఒకసారి చరిత్ర తిరిగేసుకో. నీ బ్రతుకేమో, నువ్వేమో బీసీ పేరు చెప్పుకొని, బడుగు బలహీన వర్గాల పేరు చెప్పుకొని రాజకీయం చేస్తున్నావు. నేను లోపలేస్తే బీసీ వర్గాలంతా నీ కోసం పరిగెత్తారా? అంబటి రాంబాబు లోపలేస్తే కాపు సోదరులంతా పరిగెత్తారా? మీ బ్రతుకు చాలా నీచం. మీకు ఇంకా సిగ్గు రాలేదో, మీకు ప్రజాగ్రహానికి గురికాక తప్పదో. జోగి రమేష్, నిన్ను ప్రజలు కలుపుకునే రోజుల్లో జగన్ రెడ్డి కానీ మరొకరు కానీ కాపాడలేరు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నీ బ్రతికేమో నువ్వు తెలుసుకొని బీసీ మాట్లాడడం మానుకొని నువ్వు ఖచ్చితంగా మెలిగితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడడం తెలుసుకుంటే నీ బ్రతుకు రాబోయే రోజుల్లో సాగుగా జరుగుతుంది. లేకంటే నువ్వు కూడా బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని చెప్పి రాజంపేట నియోజకవర్గం ఒంటిపెట్ట మండల తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నేను ఒక బీసీ నాయకుడిగా హెచ్చరిస్తున్నాను.